హైదరాబాద్ లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయిన ఘటన వెలుగులోకొచ్చింది. సోమాజిగూడలో ఓ యువతిపై ఐటీ ఉద్యోగి దాడికి పాల్పడ్డాడు. అత్యాచారానికి తెగబడ్డంతో యువతి ప్రతిఘటించింది. దీంతో అతను ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేశాడు. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకొచ్చింది. హైదరాబాద్ సోమాజిగూడలో షాకింగ్ ఘటన. హైదరాబాద్లోని సోమాజిగూడలో ఓ యువతిపై ఐటీ ఉద్యోగి చేసిన దారుణం కలకలం రేపింది. ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకుంటారని నమ్మించి చివరికి దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోమాజిగూడకు చెందిన ఓ యువతి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే మానేసింది. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రస్తుతం మణికొండలోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అదే సంస్థలో పనిచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా మూసాపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అంకి భానుప్రకాష్ ఆమెకు పరిచయమయ్యాడు. అతడు బిఎన్ రెడ్డి నగరంలో నివాసం ఉంటున్నాడు. మణికొండలోని సంస్థలో ఉద్యోగం సందర్భంగా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి సిటీలో చాలా రోజులు తిరిగారు. ముఖ్యంగా యువతిని వివాహం చేసుకుంటారని చెప్పి భానుప్రకాష్ నమ్మించాడు. ప్రతిరోజు కలుసుకునేవారు. కానీ ఇటీవల యువతి తీరులో కాస్త మార్పు కనిపించింది. దీంతో అనుమానం పెంచుకున్నాడు ప్రకాష్. తరచూ ఇదే అనుమానంతో వేధించడం స్టార్ట్ చేశాడు. ఇక అక్టోబర్ 26న రాత్రి సోమాజిగూడలో యువతి ఫ్లాట్కు వెళ్లి మరీ గొడవ పడ్డాడు ప్రకాష్. అదే సమయంలో ఆమెను గదిలో బంధించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే యువతి అతన్ని ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రకాష్ పదునైన కత్తెరతో ఆమె మధ్యవేలి గోర్లు పీకేశాడు. అంతేకాదు ఆమె ప్రైవేటు శరీర భాగాలపైన దాడి చేశాడు. గొంతు పిసికేశాడు. దాదాపు ఆమెపై హత్యాయత్నం చేశాడు. పైగా పోలీసులకు చెబితే యాసిడ్ దాడి చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. కానీ అతడి బారి నుంచి తప్పించుకున్న యువతి నేరుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్లింది. తనపై దాడి జరిగిన ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రకాష్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.